శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవత ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. మీరు ఈ క్రోధినామ సంవత్సరంలో వేటి జోలికి వెళ్ళకూడదు, ఏవి చేస్తే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాశిలో మీకు కేతు సంచారం జరుగుతుంది. అంటే ఏమిటి? వైరాగ్యకారకుడు, జ్ఞానకారకుడు, గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు, గొప్ప వైరాగ్యాన్ని ఇస్తాడు, ఇంట్రెస్ట్ లేని తత్వాన్ని ఇస్తాడు, అన్నీ ఆయనే. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేనప్పటి నుంచి వైరాగ్యం నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటాం. అందుకే మనం జ్ఞానము వైరాగ్యం కలిసి ఉంటాయి. అవి వైరాగ్యం వచ్చినప్పుడు జ్ఞానం వస్తుంది. అలాంటి గొప్ప జ్ఞానం ఇచ్చేటువంటి కేతు మీ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి చేయకూడదు ముందుగా చెప్తాను నేను, మీకు గుర్తుపెట్టుకోండి. ఏమిటవి అంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నామండి, పెద్ద మొత్తంలో ధనం పట్టుకొని ప్రయాణం చేస్తున్నానండి, నగలు పట్టుకొని ప్రయాణం చేస్తున్నానండి, చాలా జాగ్రత్తగా కేర్గా ఉండండి. ఇప్పుడు నేను ఈ ప్రయాణం చేయడం ఇలాగే పాసిబులా, ఇంకేదైనా త్రూగా నేను వెళ్ళొచ్చా, వాట్ ఈస్ ద సేఫ్టీ ప్రికాషన్స్ ఏమిటి, ఈ పెద్ద మొత్తంలో ధనము, నగలు ఇట్లాంటి ప్రయాణం చేసేటప్పుడు. రెండవది ఏంటంటే ఏమాత్రం మీకు నర్వ్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ సంబంధించింది ఏమాత్రం మీకు దీనివల్ల నాకు ఇబ్బంది వస్తుందని అనిపించినా జాగ్రత్తగా మీరు వెంటనే చెకప్ చేయించుకొని దానికి సంబంధించి చేసుకోండి. సింపుల్. అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఉన్నత విద్యలు అంటూ ఉంటారు చూసారా, ఉన్నత విద్యల కోసం కొంతమంది వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి కొంత అన్ప్లాన్డ్గా వెళ్ళడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్లానెడ్గా, ఒకవేళ ఈ సమస్య వస్తే నేను ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా పెట్టుకోండి. దూర ప్రాంతాలకు జర్నీ చేసేటప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే దేశాలకు కావచ్చు, వేరే రాష్ట్రాలకు కావచ్చు వెళ్ళేటప్పుడు, లేదా ఒక్కోసారి ఇంట్లో తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగోదు, అలాంటిది ఏదన్నా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరి మీకు కలిసి వచ్చేవేమిటి? ఎప్పటి నుంచో చూడండి, ఏమంటే నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను, నాకు కాలం కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు యాజ్ ఇట్ ఈజ్గా నేను పలానా ప్లానింగ్ చేసుకున్నాను, నేను పలానా స్కెచ్ వేసుకున్నాను, దిస్ ఈజ్ మై ప్లాన్, ఇంత కష్టపడుతున్నాను, దానికి ఇంత ఫలితం రావాలి అని అనుకున్నప్పుడు దానికి కరెక్ట్ ఫలితం వచ్చేటువంటి సమయం మీకు ఇది. కొంచెం లగ్నంలో కేతు సంచరిస్తుందంటే కొంచెం తొణికిసలాట, వైరాగ్యం ఇవి ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లేదు. భక్తి, వైరాగ్యం అన్నీ ఉంటాయి. కానీ మీరు అనుకున్నట్టుగా సాధించడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నటువంటి సమయం కన్యవారికి. రెండవది ఏమిటది అంటే మీకు విదేశీ సంబంధాలు ఏమాత్రం మీకు ఈ సమయంలో వచ్చినా మీరు వదులుకోకండి. విదేశీ సంబంధాలు అస్సలు వదులుకోకండి. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయడానికి, మూడో పాయింట్, కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలించేటువంటి సమయం. మీకు బాగా సహకారాలు కూడా లభిస్తాయి ఈ సంవత్సరం. ఇవి మీకు ఎవరైనా సహకరిస్తానన్నారు, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం, వెంటనే వెళ్ళండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? వెంకటేశ్వర స్వామి ఆరాధన, కాళికాదేవి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. గోవుకి గ్రాసము, బెల్లము తినిపించండి. గణపతి ఆరాధనతో పాటు కేతుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు. అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి? మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిషాస్త్రంలో అంటే, అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది. మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి,
విశ్వంలో చూడండి, ఒక పక్షి చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి, తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి, శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి, మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాస్తు దోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, అలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరమైనా తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా, జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటి మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి, దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనం ఆకలి వేసినప్పుడు ఎన్ని మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే.